హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చిమిర్చి పల్లీలేసి పచ్చడి చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి బాగుంటుంది, అట్లలోకి ఇడ్లీలోకి దేనికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే పెరుగన్నంలో ఈ పచ్చడి నంచుకొని తింటాం చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎంతమందికి ఈ పచ్చడి ఇష్టం కామెంట్లో పెట్టండి. నాకైతే చాలా ఇష్టం. ఈరోజు అయితే పల్లీలు పచ్చడి చేయబోతున్నాను. టమాటాలోనే కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని దాంట్లో చిన్న ముక్క చింతపండు కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు కూడా పెట్టిన తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈలోగా మనం ఈ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఇదే ప్యాన్ కింద పెట్టి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. చింతపండు చిన్న ముక్క వేసాను ఫ్రెండ్స్. పులుపుకి సరిపడా వేసుకోండి. నేనైతే ఇదిగో కొత్తిమీర కూడా పెట్టాను ఫ్రెండ్స్. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇంట్లోనైతే కొత్తిమీర ఉంది, కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే. ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. వేడివేడి రైస్లో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇడ్లీకి, అట్టుకి అన్నిటికీ సరిపోయే విధంగా నేను చేశాను ఫ్రెండ్స్. ముందు బరగ్గా మిక్సీ వేసి తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత లాస్ట్లో టమాటా వేసి తిప్పామంటే అయిపోతుంది ఫ్రెండ్స్. పచ్చడి చూసారుగా, టేస్టీ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి బౌల్లో తీసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కట్ చేసి అదే రోట్లో అనుకో లాస్ట్లో ఉల్లిపాయ దంచుకొని కలుపుకుంటారు ఫ్రెండ్స్. ఇది మిక్సీ కాబట్టి మనం గిన్నెలోనే కలుపుకోవాలి. నేనైతే అట్లలో కూడా ఈ పచ్చడి తిన్నాను ఫ్రెండ్స్. నేను సెల్ ఆపకుండా చూసారా ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. గుడ్లు కూడా ఉడకపెట్టాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్.